అయినా ఇది నాకు దేవుడిచ్చినటువంటి భారం కాబట్టి నేను తెగించి వచ్చినాను, మిమ్మల్ని ప్రేమించి వచ్చినాను. ఏమండి, ఇది దినము శుభదినము. మన దగ్గర డాక్టర్ సురేష్ ఉన్నారు. ఆయన గుండె శస్త్ర నిపుణులు. ఎమ్మిగనూరులో క్రియేటర్ క్లినిక్ అని పెట్టుకొని ఉన్నారు. మీకు తెలియకపోతే మీరు ఒక పరిచయం చేసుకోండి. చెప్పండి ఇక్కడ మేము వచ్చినాము మాలపల్లికి అని అంటే ఆయనకు అర్థమవుతుంది. ఆయన ద్వారా ఈ యొక్క ఈ దేవుని గొర్రె చాలా ప్రారంభం చేస్తామని ఆయన్ని విజ్ఞప్తి చేస్తే ఆయన సంతోషంగా ముందుకు వచ్చినాడు. దేవునికి ఆయనకు ముందు మన మధ్య ఇండస్ట్రియలిస్ట్గా 1200 మంది స్త్రీలకు ఉపాధి కల్పించినటువంటి ఘనత ఆమెకు ఉంది. ఆమెను కూడా మన ఊరు వాళ్ళని ఆమెను ఆహ్వానిస్తున్నాము. గౌరవ ఆహ్వానికురాలుగా ఆమెను కూడా ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క నూతన కార్యక్రమాన్ని ఈ జీవదాయక వ్యవసాయంలో మీకు కరపత్రాలు పంచబడుతుంది. దాంట్లో సరళమైన భాషలో రాసినాను, బైబిల్ గురించి కూడా రాసినాను. ఇది చదవండి. ఏమండి, ఇంటికి తీసుకుపోయి మీకు రాలేదంటే పక్కన దగ్గర చదివి తీసుకోండి. మీకు అవసరమయ్యే విషయాలన్నీ ఆ కరపత్రంలో ఉన్నాయి. ఈ జీవదాయక వ్యవసాయ క్షేత్రం అని పిలుస్తాను. ఎందుకంటే వ్యవసాయమునకు దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడు వ్యవసాయమునకు అనుకూలమైన విషయాలన్నీ ఈ భూమిలో ఉన్నాయి. కోటాను జీవరాశులు దేవుడు సృష్టించినాడు. రైతు మిత్రులుగా సృష్టించినాడు. మీరు ఇప్పుడు బజార్ నుంచి వస్తుంటే సంత ఎక్కడ మందులు ఎరువులు కొనే కాడ ఇప్పుడు వర్షాలు వచ్చినాయి కదా, రైతులంతా అక్కడ పోయినారు తీసుకొని వచ్చేవాడికి. మీరు వేసే ఆ మందులు రసాయనిక పరిస్థితి మీ మిత్రులైనటువంటి కోటాను దేవుని సృష్టిని కూడా నేలపాలు చేస్తారు, మట్టిపాలు చేస్తారు. ఇవన్నీ శాస్త్రవేత్తంగా ఇది కనుక్కోబడింది. మిగతా దేశాల్లో కూడా కనుక్కోబడింది. కాబట్టి ఇక్కడ రసాయనాలు లేకుండా ఇది మేము చేస్తూ వచ్చినాం.